దాడి అది కూడా ఆయన ఎప్పుడు వస్తారు అని ఉన్నటువంటి కుంభమేళాకి వెళ్ళి వస్తారు, ముందు వెళ్ళారంట. వెళ్ళి తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆయన వచ్చిన సమయాన్ని అనువుగా చూసుకొని వెళ్ళటం, వినమ్రంగా ఉంటూనే ఆయనపై దాడి చేసినటువంటి సందర్భం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది. అంటే ఈ విధమైనటువంటి ఒక ఒక అంశాన్ని లేవనెత్తడం, లేకపోతే ఒక దౌర్జన్యం చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? హాస్య ప్రకారం మీకు అట్లాగే మిత్రుడు బాలస్వామి గారికి, అమ్మ న్యూస్ ప్రేక్షకుడు నమస్కారం. భౌతిక దాడిని ఎవరైనా ఖండించాల్సిందే. బాలస్వామి గారితో పూర్తిగా ఏకీపిస్తూనే ఆ గుడి గురించి, సౌందరరాజన్ గారి గురించి, రంగరాజన్ గురించి మన టీవీ ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. ఉన్నత చదువు చదువుకొని మద్రాసులో ఉద్యోగం చేస్తున్న సౌందరరాజన్ గారు మొట్టమొదటి అంటే రంగరాజన్ గారి తండ్రి అక్కడ పనిచేస్తున్న కాలంలో అప్పట్లోనే 90s 9 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు ఆయన. ఇవాటికి కూడా 90లో 9 లక్షల రూపాయలు అంటే ఇవాళ 90 లక్షల రూపాయల జీతం అన్నట్టు లెక్కే నెలకి. అటువంటి ఆయన సంవత్సరానికి ఏదైతే గుడి వంశపారంపర్యంగా వస్తున్న గుడిని రక్షించుకుందాం, పోతే బాగుంటుంది అని అన్నప్పుడు ఇంత జీతం విడిచిపెట్టుకొని పోతారా అని ఆయన అంటే, సౌందరరాజన్ గారిని అంటే, అనుకోకుండా వారి సంస్థ మన హైదరాబాద్లో ప్రాంతీయ ఆఫీస్ తెరవడం, ఆ ప్రాంతీయ ఆఫీసులో ఆయన కోసం తెరిచినది ఓ రకంగా రావడం కనుక దాంతో హైదరాబాద్ షిఫ్ట్ కావడం. అప్పటి నుంచి ఈ గుడిని ఓ రకంగా చెప్పాలంటే చాలా వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ గుడికి. ఆ గుడిని మళ్ళీ మన సమీక్షించుకొని ఓ రకంగా మరి మళ్ళా వాటిని వెలుగులో తీసుకొచ్చి ఆరాటించి ఆ గుడిని పట్టుకొని ఆయన చేస్తున్నారు. ఆయన ముగ్గురు కొడుకులు, అందులో మధ్యవాడు మనకు రంగరాజన్ గారు. వీళ్ళు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆయన సౌందరరాజన్ గారే అంత ఉన్నత చదువులు చదువుకున్నవాడు మరి రిజిస్ట్రార్గా మనకు హైదరాబాద్ రిజిస్ట్రార్గా, మన ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పదవి విరమణ చేసిన వాడు. తన కొడుకులు తీసుకొని వచ్చినప్పుడు సంబంధం చూసుకుంటే ఇక్కడ ఆదాయం లేదు పెద్దగా. ఆ గుడికి వచ్చేవాళ్ళు పెద్దగా లేరు. మహా అయితే 500-600 మంది వస్తే ఎక్కువ, మొత్తం రోజంతా కూర్చుంటే మొదట్లో అయితే. ఇవాళ వారాంతంలో 40,000-50,000 మంది వస్తున్నారు. రెండోది ఏంటంటే ఆయన తదనంతరం ఎవరు అనే ముచ్చటకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కొంచెం ఆదాయం వస్తే దాని గుడిని దీనికి తీసుకుందాం అనుకుంటాం. ఏది దేవాదాయ శాఖ కింద. ఇప్పుడు చూడండి, ఏ గుడి అయినా సరే జీర్ణ దేవాలయాలుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఎవడు పట్టించుకోడు, దానికి అసలు దాన్ని తెరుగుపోరు. కానీ ఆదాయం కొంచెం మొదలైంది అనుకోండి, దేవాదాయ శాఖ మొదలుస్తుంది. కనుక సౌందరరాజన్ గారు మొట్టమొదటి పోరాటం ఆయన ఇప్పటికి కూడా చేస్తున్నారు. అని ఏంటంటే ఈ దేవాదాయ శాఖ కిందికి ఆదాయం వచ్చే గుళ్ళని తీసుకొని మీరు ఆ డబ్బునంతా వేరే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి కోర్టులో కేసు వేసి, నేను న్యాయవాదిని చెప్తున్నాను, ఆ కేసుల సంగతి తెలుసున్నాక కోర్టులో కేసులు వేసి దాన్ని రక్షించుకున్నాడు. ఇది దానికి పోకుండా దానికి ఏమనుకున్నాడు, ఆదాయం వస్తే కదా మీరు గుడిని స్వాధీనం చేసుకునేదని. రెండోది యాదగిరి గుట్ట కిందికి తీసుకొని దాన్ని అనుబంధ ఆలయంగా దీన్ని మారుద్దామని ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వీసా దేవుడు లేకపోతే ఈ రకంగా డాలర్ దేవుడు అనే పేరు వచ్చిందో, భక్తుల సంఖ్య పెరగగానే యాదగిరిగుట్ట అనుబంధ సంస్థగా తీసుకుందాం ప్రయత్నించారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దీన్ని అడ్డుకున్నారు వారు. అడ్డుకుంటే కొందరు మిత్రులు అన్నారట ఆయన ఏమనంటే, మీరు ఇంత అడ్డుకుంటున్నారు, మీకు ముసలితనం వచ్చేసింది, మీ తర్వాత ఎవడండి ఈ గుడికి బాధ్యత అని అన్నారట. అప్పుడు ఆయన ఆ మాట విన్న ఇప్పుడు రంగరాజన్ ఎవరైతే ఉన్నారో మధ్య మన వారి పుత్రుల్లో మధ్యవాడు, ఆయనకు అనిపించిందట ఆయన అప్పటికి ఉన్నత విద్యావంతుడు, ఇంజనీరింగ్ చదివి అన్ని రకాలుగా ఉద్యోగం చేసుకుని బ్రహ్మాండంగా పనేది. ఆయన భార్య సుధ, ఆమె నిజంగా ఆధునిక పోకట్లు కోరుకుంటది కదా, అటువంటిది కూడా ఆయనను అడ్డుకోకుండా ఆయన మాట విన్నది. ఆయనను ఒప్పించుకొని ఆయన ఈ పూజారి ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరి రంగరాజన్ గారు. అంతే త్యాగపనులు వాళ్ళందరూ కూడా దిగడమే కాకుండా ఆయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ దేవాదాయ శాఖ పుట్రబంతులు ఎప్పుడైనా దాన్ని తీసుకుందామని చెప్పి అప్పుడు హుండీ తీసేయడం. మొట్టమొదటిసారి అక్కడ హుండీ లేదు మనకు చూస్తే. నేను చాలాసార్లు దేవాలయం నేను కూడా వెళ్ళాను, కానీ నేను అనుకోకుండా ఎప్పుడు ఎక్కువసార్లు పోయిన దేవాలయం ఉంటే పిల్లలతోనే వాళ్ళతోనే ప్రశాంతంగా అక్కడ. తిరుపతికి పోతే కూడా నాకు పెద్దగా అనిపించదు, ఎందుకంటే విఐపి భక్తుల దర్శనం రాజకీయ కథ అంతా. మా అయితే ప్రదక్షిణాలు అప్పుడు ఉంటారు, మన ఇష్టం అనిస్తే బయట ఉండొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ విఐపి దర్శనాలు ఏం లేవు, మన ఇష్టం ఉండే ప్రదక్షిణాలు చేస్తాం, లేకుండా బయట వచ్చి కూర్చుంటాం. అటువంటి దేవాలయాన్ని నాకు చాలా ఇష్టం కూడా. అటువంటిది మీరు ఆయన హుండీ తీసేయడం, మళ్ళీ దేవాదాయ శాఖతో మళ్ళీ గొడవపడి దీన్ని అందులో పోకుండా చూడడం, దీంతో ఏమైందంటే ఆయనకు మంచి పేరు వచ్చింది. దాంతో మీరు అక్కడ చూడండి, ఎక్కడా కూడా మనం కళ్ళు మూసుకోమంటారు, దేవుని దగ్గరికి పోతే కళ్ళు మూసుకుంటుంటాం. తిరుపతి ఒక్క సెకండ్ చూస్తామో లేదో కళ్ళు మూసుకుంటాం మనం. కానీ ఆయన ఒక ప్రచారం చేసిండు, కళ్ళు మూసుకోకండి దేవుణ్ణి చూసేటప్పుడు, మీరు కళ్ళు తెరిచే ఉండండి. ఇప్పుడు నిగ్రహం లేని వాడికే విగ్రహం కదా,
అటువంటప్పుడు విగ్రహాన్ని ఇప్పుడు సరిగ్గా చూడండి. మీరు ఇంట్లోకెళ్ళినప్పుడు విగ్రహం ముందట ఉండరు కదా! ఆ విగ్రహం మీకు కళ్ళలో మెదలాలి. అని ఎక్కడా లేని విధంగా ఒక కళ్ళు తెరవండి. అది కళ్ళు తెరిచే చూడండి. కళ్ళు మూసుకోకండి విగ్రహాన్ని చూడంగానే అని చెప్పి ఇట్లాంటి ప్రచారాలు. ఎందుకు చెప్పానంటే ఈ కథ అంతా, నిజంగా ఆయన ఆధునికంగా జీవనశైలి అలవరుచుకొని పెద్ద ఉద్యోగం చేసుకొని బతికే అవకాశం ఉండి కూడా వారి తండ్రి తర్వాత రంగరాజు గారు అంటే త్యాగం చేసి ఒక వంశపారంపర్య దేవస్థానాన్ని దేవాలయాన్ని రక్షించుకునే క్రమంలో ఇంత నిబద్ధతతోని పనిచేస్తుంటే రామరాజ్యం అనే దుర్మార్గమైన ఒక ముసుగులో నేను వాళ్ళ రాఘవారెడ్డిది నేను వీడియో చూశాను. ఆయన ఏమంటున్నాడు? మీరు మండల కమిటీలేసుకోండి, గ్రామ కమిటీలేసుకోండి. రామరాజ్యం ఏమిటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఆధ్యాత్మిక వ్యవస్థగా సృష్టిద్దాం అనుకుంటున్నారు వీర రాఘవరెడ్డి. అంటే ఏమంటున్నాడు? మీరు రామరాజ్యం అనే పేరు మీద కమిటీలు వేసేసుకోండి. నేను నియమిస్తుంటున్నా పొమ్మని అంటున్నాడు. దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. నాకు అందుకని ఇంతకుముందు బాలస్వామి గారు అన్నట్టు ఆయనని కొట్టినరా ఏం చేసిండు? చేతులు కట్టుకొని అంత దీనంగా ఆయన కింద కూర్చుంటే నాకు కళ్ళకి నీళ్ళొచ్చినాయి. ఛీ! ఛీ! దుర్మార్గం కాదు. ఇంత దుర్మార్గం కాదు. ఆయన రెడ్డియా, మల్లయ్యనా, పుల్లయ్యనా ఎవడైనా కావచ్చు. ఆయన కులం లేదు, మతం లేదు, ప్రాంతం అంట కాదు. అనపర్తికి చెందినవాడా, అంతే హైదరాబాద్ చెందినవాడా నాకు కూడా సంబంధం లేదు. ఒక కానీ వ్యక్తి కానీ ఇంకో ఒకటి వ్యక్తిని ఒకటి దాడి చేయడం రామ్మోహన్ రావు గారు, అమానుషం. ఆయన ఆ! ఇక్ష్వాకుల వంశం చెప్తున్నారు, ఆలయ గోత్రం అంటున్నారు. ఎవరు ఎవరు చేయాల్సినటువంటి శాస్త్ర ధర్మానికి అర్హులో మీకు తెలియదని ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. అంటే నేనేమంటున్నా కదా! పిచ్చి ముదిరితే ఏమవుద్దంటే, పిచ్చి ముదిరిద్ది రోగాలు తలకు చుట్టండి. ఇప్పుడు రోగాలు తలకు చుడతారు. అరెస్ట్ అయింది కదా! ఇప్పుడు పడతారు. పోలీసులు సంగతి చూపెడతారు. నేనేమంటున్నానంటే, ఇది కాదు కదా! ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు రాజశేఖర్ గారు. తప్పు కదా అంటున్నా. నేను ఈ ఆలయ చరిత్ర ఎందుకు చెప్పానంటే, ఈ ప్రకారమైన కూడా ఆలయ చరిత్రను ప్రజలు తెలుసుకోవాలి. మంచో చెడ్డో తప్పు జరిగింది. ఈ తప్పు జరిగిన సంగతి చిలుకూరు దేవాలయం ప్రాశస్త్యమైనది. గండిపేటకు చాలా దగ్గరగా ఉంది. గండిపేట నీళ్లు కనపడుతుంటాయి మనకెళ్తే. అటువంటిది నిజంగా ఒక ఏమంటారు జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించినట్టే లెక్క. నిజంగా సౌందరరాజన్ గారు గనక మద్రాసులో ఉండిపోతే ఎవడు అడిగిండు ఆయనను? ఈ గుడిని వచ్చి చేసుకో కనుక చేయమని అడిగారా ఎవరన్నా? కనుక ఆయన బుద్ధితోని ఆయన పిల్లలు త్యాగం చేశారు. ఆయన త్యాగం చేసి వచ్చి అందుకనే ఆయన రాసుకుంటాడు ఎవరు మన రంగరాజు గారు. ఆయన భార్య ఇంకా మంచి త్యాగమై. ఎందుకంటే ఆధునిక జీవితాన్ని పక్కన పెట్టి వేషధారణ మారింది. ప్యాంట్ షర్ట్ చేసుకునేవాడు. నిజంగానే ఎవరో అంటే వాళ్ళని కూడా అవమానించొద్దు. ఏదో చిన్న పూజారి ఏం చదువుకోలేదు ఆ గుడిని బట్టి ఏడుస్తున్నట్టు వేరు. కానీ అన్ని అవకాశాలుండి అక్కడికొచ్చిన సంగతి చూశారా? అందుకనే ఆయన త్యాగానికి ప్రతిఫలం ఇదా అనిపించింది నాకైతే. తండ్రి రైట్ రైట్ తండ్రి రైట్. కొడుకుల త్యాగానికి ప్రతిఫలం ఇదా? అందుకనే అంటే ఆ ఎవరైతే ఆ వినాయక రాముడు రెడ్డి ఉన్నాడో దశరథుడు మాట విని రాముడు ఎలా అయితే అరణ్య బాట పట్టారో, ఈయన అక్కడి నుంచి వచ్చి సుఖమైన జీవితాన్ని కాస్త ఒక ధర్మ మార్గంలోకి ఉండేలాగా తండ్రి బాటను అనుసరించారంటారు. ఖచ్చితంగా.